నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ ప్రగతి. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందా అని ఏపీ ప్రజలు గందరగోళంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయా పార్టీలు అటు తమది గెలుపంటే తమది గెలుపని తమ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఈఎస్ఎస్ ఇండియన్ సర్వే అనే సంస్థ తన సర్వే ద్వారా టీడీపీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ మరియు బీజేపీ పార్టీల యొక్క గెలుపోటములను గురించి ఒక సర్వే విడుదల చేసింది. ఆ సర్వేను ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. నెల్లూరు డిస్టిక్, ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి పోటీ చేస్తారు. వీరిద్దరం కనుక మనం గమనించుకున్నట్లయితే నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా కందుకూరు, ఇక్కడ నుంచి టీడీపీ తరఫున ఇంటూరి నాగేశ్వరరావు పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేస్తారు. వీరిద్దరం కనుక మనం గమనించుకున్నట్లయితే కందుకూరులో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే కావలి, ఇక్కడ నుంచి టీడీపీ తరఫున కావి కృష్ణారెడ్డి పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారు. వీరిద్దరిని కనుక మనం గమనించుకున్నట్లయితే కావలిలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే ఆత్మకూరు, ఇక్కడ నుంచి టీడీపీ తరఫున ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిని కనుక మనం గమనించుకున్నట్లయితే ఆత్మకూరు నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండబోతోంది. అంటే అటు టీడీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉంది, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ కోవూరు, ఇక్కడ నుంచి టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేశారు. ఇక్కడ వీళ్ళిద్దరిని కనుక మనం గమనించుకున్నట్లయితే కోవూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ నెల్లూరు సిటీ, ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పొంగూరు నారాయణ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెల్లూరు రూరల్, ఇక్కడ నుంచి టీడీపీ తరఫున కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే ఉదయగిరి, ఇక్కడ నుంచి టీడీపీ తరఫున కాకరాల సురేష్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోటీ చేశారు. ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీగా టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అటు టీడీపీ పార్టీ అయినా గెలవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ సర్వేస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సర్వే మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో